సరే ఏది ఏమైనా ఇప్పుడు వాళ్ళు కూడా కేంద్రం కూడా జనగణనతో పాటు కులగణన ఇవన్నీ ఇప్పుడు లేవనే ఒక ఆలోచన వాళ్ళు కూడా చేస్తుండడం, అసలు పార్లమెంట్ సమావేశపరిచి దాన్ని ఆమోదించడం తప్ప ఇంకొక అవకాశం లేకపోవడం. సో దీంతో ఆ బిల్లుకి చట్టబద్ధత దొరకడం అన్నది అంత ఈజీ కాదు, ఇప్పట్లో అసాధ్యం. అది ముందు నుంచి అందరూ చెప్తున్నారు. మరి ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ముందున్న ఆప్షన్ ఏంటి? జీవో తీసుకొచ్చి ఆ యొక్క రిజర్వేషన్స్ని అమలు చేసేలాగా ముందుకెళ్ళాలి. ఇక మరి రాబోయే రోజుల్లో ఒకవేళ జీవో ఆర్ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్ళి దాన్ని ఆపే ప్రయత్నం చేయరని ఖచ్చితంగా ఎవరో ఒకరు చేసే ప్రయత్నం చేస్తారు. మరి అది నిలబడుతుందా నిలబడదా ఏమవుతుంది అనేది మనం రాబోయే రోజుల్లో చూడాలి. 5% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక బిల్లుకు ఆమోదం తెలుపుతూ రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్కి పంపి గవర్నర్ రాష్ట్రపతికి పంపారు. సో ఇది 9th షెడ్యూల్, చట్టసభలు పార్లమెంట్ ఆమోదించి ఇది 9th షెడ్యూల్లో మినహాయిస్తే అప్పుడు మాత్రమే దానికి ఒక చట్టబద్ధత వస్తుంది. ఇది కేంద్రం చేయాల్సిన పని. కానీ కేంద్రం సైలెంట్గా ఉన్నది. వీళ్ళు కూడా మొన్న పంపిన ఆ బిల్లుకి దాని మీద ఫైట్ చేసింది కూడా ఏం లేదు. ఇక్కడ కాంగ్రెస్ కనీసం ఒక ఆల్ పార్టీ మీటింగ్ని ఒక డెలిగేషన్ కూడా తీసుకెళ్లి మోదీ మీద ఒత్తిడి చేసే ప్రయత్నం చేయాలి. వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు.